హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైవ్ యూట్యూబ్ ఛానల్. ఈ క్లాస్లో మనము వెబ్ ఆఫ్ థింగ్స్ టాపిక్ గురించి తెలుసుకుందాం. వెబ్ మీన్స్ వరల్డ్ వైడ్ వెబ్. వెబ్ అనేది ఇంటర్నెట్ కనెక్టివిటీ పర్పస్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ థింగ్స్ మీన్స్ డివైజెస్ అని చెప్పొచ్చు. ఐఓటీలో డివైజెస్ అనేవి ఒకదానితో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ ఇంటర్నెట్ ద్వారా డివైజెస్ అనేవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. అలాగే డివైజెస్లో సెన్సర్స్ అనేవి ఉంటాయి. ఈ సెన్సర్స్ ఫిజికల్ డేటాని సెన్స్ చేయడం, లైక్ టెంపరేచర్ ఎంత ఉంది, హ్యూమిడిటీ ఎంత ఉంది అని చెప్పి సెన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఆ ఫిజికల్ డేటాని ఇంటర్నెట్ ద్వారా క్లౌడ్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే డివైజెస్లో యాక్చువేటర్స్ ఉంటాయి. యాక్చువేటర్స్ ద్వారా ఫిజికల్ రెస్పాన్స్ అనేది ఇవ్వబడుతుంది. ఫిజికల్ రెస్పాన్స్ అనేది ఎలా ఇవ్వబడుతుంది అంటే బేస్డ్ ఆన్ కమాండ్స్. క్లౌడ్ నుంచి వచ్చిన కమాండ్స్ని బేస్ చేసుకుని ఫిజికల్ రెస్పాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్ ఆఫ్ థింగ్స్ అనేది ఐఓటీకి సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో ఈ రకంగా డివైజెస్ అనేవి ఇంటర్ కనెక్ట్ అవ్వడానికి యూజ్ అవుతాయి. ఈ వెబ్ ఆఫ్ థింగ్స్ అనేది యూజ్ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాయింట్, వెబ్ ఆఫ్ థింగ్స్ డిస్క్రైబ్స్ ఏ సెట్ ఆఫ్ స్టాండర్డ్ బై ది W3C ఫర్ solving the interoperability issues of different Internet of Things platforms and application domains అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఐఓటీలో మనకి వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉంటాయి. ఐఓటీలో జనరల్గా మనకి 2 types ఆఫ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. మనకి తెలుసు, రెస్ట్ ఏపీఐ బేస్డ్ సర్వీస్, అలాగే వెబ్ సాకెట్ ఏపీఐ బేస్డ్ సర్వీస్. సో ఈ రెండింటికి కూడా డిఫరెంట్ రూల్స్ అనేవి ఉంటాయి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం వీటి గురించి. సో వెబ్ ఆఫ్ థింగ్స్ మెయిన్గా మనకి సాఫ్ట్వేర్ సపోర్ట్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, వెబ్ ఆఫ్ థింగ్స్ మీన్స్ మేకింగ్ ఆబ్జెక్ట్స్ ఏ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ వైడ్ వెబ్ అని చెప్తున్నాం. అలాగే థర్డ్ పాయింట్ ఏముంది, WOT సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ సచ్ యాజ్ JSON, REST అండ్ ప్రోగ్రామింగ్ ప్యాటర్న్స్ సచ్ యాజ్ వెబ్ సాకెట్స్ మేక్ దిస్ ఫీజబుల్ అని చెప్తున్నాం. ఫీజబుల్. సో ఈ వెబ్ ఆఫ్ థింగ్స్ సాఫ్ట్వేర్ అనేది మనకి డిఫరెంట్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ని కలిగి ఉంటుంది. ఆర్కిటెక్చర్ స్టైల్స్ అంటే లైక్ JSON, REST అండ్ ప్రోగ్రామింగ్ ప్యాటర్న్స్, అలాగే వెబ్ సాకెట్. సో ఇలా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ స్టైల్స్ని ఇది కలిగి ఉంటుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్ట్ ఏపీఐలో మనం HTTP ప్రోటోకాల్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్కిటెక్చర్ని యూజ్ చేసుకుని డివైజెస్ అనేవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. సో అదే ఇక్కడ మనకి థర్డ్ పాయింట్. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, వెబ్ ఆఫ్ థింగ్స్ డేటా స్టోర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ సిమిలర్ టు ఏ వెబ్ పేజ్ స్టోర్. The web application layer receives and sends data using the internet IP నెట్వర్క్ లేయర్ అని చెప్తున్నాం. సో WOTలో ఆబ్జెక్ట్స్ ఆ డేటాని మనం స్టోర్ చేయొచ్చు. అప్లికేషన్ లేయర్ అనేది డేటాని రిసీవ్ చేయడము, సెండ్ చేయడం అనేది జరుగుతుంది. ఎలా? విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ నెట్వర్క్ లేయర్. ఇంటర్నెట్ ప్రోటోకాల్ నెట్వర్క్ లేయర్ ద్వారా డేటాని సెండ్ చేయడము, రిసీవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ పాయింట్. నెక్స్ట్ ఏం చెప్తున్నాం, కనెక్టింగ్ ఎవ్రీథింగ్స్ టు ది ఇంటర్నెట్ అండ్ గివింగ్ దెమ్ అన్ IP అడ్రస్ ఈజ్ ఓన్లీ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్తున్నాం. సో వెబ్ బ్రౌజర్లో మనం ఏదైనా రాసినప్పుడు ఆ టైంలో అప్లికేషన్ని యూజ్ చేస్తాం. సో ఆ వెబ్ బ్రౌజర్ అనేది లైక్ గూగుల్ క్రోమ్ అవ్వచ్చు, మొజిల్లా ఫైర్ఫాక్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అప్లికేషన్ లేయర్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. సో మనం ఏంటి, ఇక్కడ నెట్వర్క్ లేయర్ని యూజ్ చేసుకొని డేటాని సెండ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెట్వర్క్ లేయర్లో IP ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. IP ప్రోటోకాల్స్ అనేవి 2 types ఉంటాయి, IPv4 అండ్ IPv6. వీటి గురించి కూడా నేను ప్రీవియస్ క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో థింగ్స్ ఆర్ డివైజెస్కి ఇంటర్నెట్ని కనెక్ట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మనకి IP అడ్రస్ అనేది అవసరం అవ్వటం జరుగుతుంది. సో IP అడ్రస్ అనేది లాజికల్ అడ్రస్ అని చెప్పొచ్చు. డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి అంటే వి నీడ్ ఏ లాజికల్ అడ్రస్. సో ఖచ్చితంగా మనము ఈ IP అడ్రస్ ఉంటేనే డివైజెస్ అనేవి ఒకదానితో ఒకటి కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అదే పాయింట్ ఇక్కడ చెప్తున్నాం, కనెక్టింగ్ ఎవ్రీథింగ్స్ టు ది ఇంటర్నెట్ అండ్ గివింగ్ దెమ్ అండ్ IP అడ్రస్ ఈజ్
ఓన్లీ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఈ ఐపీ అడ్రస్ ఇవ్వడం అనేది ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇంటర్నెట్తో డేటా ట్రాన్స్ఫర్ అండ్ డేటా ఎక్స్చేంజ్ ఎలా అవ్వాలి అనేది WOT, ఈ వెబ్ ఆఫ్ థింగ్స్ సాఫ్ట్వేర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన తర్వాత డేటా ట్రాన్స్ఫర్ ఎలా అవ్వాలి, డివైజెస్ మధ్య డేటా ఎక్స్చేంజ్ ఎలా అవ్వాలి అని చెప్పి మొత్తం కూడా ఈ WOT సాఫ్ట్వేర్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, థింగ్స్ కుడ్ దెన్ ఈజీలీ ఎక్స్చేంజ్ డేటా విత్ ఈచ్ అదర్ బట్ నాట్ నెసెసర్లీ అండర్స్టాండ్ వాట్ ది డేటా మీన్స్ అని చెప్తున్నాం. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెబ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి, లైక్ HTTP ప్రోటోకాల్ అండ్ ఆల్. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఫార్మేట్స్ అనేవి కూడా ఉంటాయి. అంటే డేటా అనేది ఒకే ఫార్మేట్లో ఉంటుంది కదా, లైక్ ఇమేజ్ ఫార్మేట్, టెక్స్ట్ ఫార్మేట్ అండ్ అదర్ మీడియా ఎలిమెంట్స్ అనేవి డిఫరెంట్ ఫార్మేట్స్లలో మనకి డేటా అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి లాస్ట్ పాయింట్ అది, దిస్ ఈజ్ వాట్ వెబ్ ప్రోటోకాల్స్ లైక్ HTTP brought to the internet, a universal way to describe images, text and other media elements so that machine cloud understand each అని చెప్తున్నాం. అంటే లైక్ మనకి డిఫరెంట్ డేటా ఫార్మాట్స్ అనేవి ఉంటాయి, ఇమేజ్, టెక్స్ట్ అండ్ అదర్ మీడియా ఎలిమెంట్స్ ఏవైనా కావచ్చు. ఈ డిఫరెంట్ వెబ్ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది డేటా అనేది. సో నెక్స్ట్ వెబ్ ఆఫ్ థింగ్స్లో థింగ్స్ ఆర్ ఫిజికల్ డివైజెస్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ ఇవి ఫిజికల్ డేటాని తీసుకుంటాయి, తర్వాత యాక్చువేటర్స్ అనేవి ఫిజికల్ యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాయి. సో ఫిజికల్ డేటాని ఎలా తీసుకోవాలి, ఫిజికల్ యాక్షన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి అని చెప్పి ఇదంతా కూడా ఐఓటీ సిస్టమ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఈ WOT అనేది మెయిన్గా ఈ ఐఓటీ డివైస్కి, ఐఓటీ సిస్టమ్కి సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి బేసిక్ పాయింట్, వెబ్ ఆఫ్ థింగ్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో అంటే. సో నెక్స్ట్ వచ్చేసి మనము WOT ఆర్కిటెక్చర్ గురించి చూద్దాం. సో ఇది చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది, లైక్ ఇది ఎలాంటి ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి. సో ఫస్ట్ మనకి ఐఓటీలో డివైజెస్ అనేవి ఉంటాయి. డివైజెస్ అంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేవి ఏవైనా కావచ్చు, లైక్ రాస్బెరీ పై అంటే ఏదైనా అదర్ డివైజెస్ దేనితోనైనా కూడుకున్నాయి కావచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నెట్వర్క్డ్ థింగ్స్ అని చెప్తున్నాం. సో ఆ థింగ్స్ అనేవి బ్లూటూత్కి సంబంధించినవి కావచ్చు, 6LoWPAN, ZigBee, QR, బీకాన్స్, వైఫై, ఈథర్నెట్, 3G, 4G, 5G. సో ఎలాంటి థింగ్స్ అయినా ఈ నెట్వర్క్డ్ థింగ్స్లో ఉంటాయి. సో అది ఎలాంటి డివైస్ అయినా కావచ్చు మనకి. సో ఇక్కడ అన్నీ కూడా మనకి ఫస్ట్ థింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుంది, ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంటర్నెట్తో ఇంటరాక్ట్ అవుతాయి. సో ఫస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ సో మెనీ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ ప్రోటోకాల్స్ అనేవి మనకి ఇక్కడ లైక్ బ్లూటూత్, 6LoWPAN, ZigBee, 4G, 5G, 3G ఇవన్నీ కూడా వేరియస్ ప్రోటోకాల్స్ అని చెప్పొచ్చు మనం. డివైజెస్ అనేవి ఇంటర్నెట్తో కనెక్ట్ అవ్వగానే లేయర్ 1 అనేది ఫస్ట్ వస్తుంది. సో లేయర్ 1లో WOT ఆర్కిటెక్చర్ లైక్ 2 జనరల్ APIs అనేవి ఉంటాయి. దాంట్లో ఏంటి అంటే REST API అండ్ WebSocket API. సో REST API అండ్ WebSocket APIని యూజ్ చేసినప్పుడు IoT డివైస్ అర్థం చేసుకుంటుంది, ఓకే డేటా ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి. సో ఇక్కడ జస్ట్ థింగ్స్ ఉంటాయి, డివైజెస్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతాయి. ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ లేయర్ 1లో ఈ ప్రోటోకాల్స్ ఇవి ఉంటాయి కదా, REST API, WebSocket API. సో వీటిని యూజ్ చేసుకొని ఇక్కడ మనకి డేటా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు డివైజెస్కి యాక్సెస్ అనేది ఉంటుంది ఈ లేయర్ 1లో, ఓకేనా. సో నెక్స్ట్ ఈ లేయర్ 1లో మనకి ఏంటి, ఎలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి, లైక్ JSON, HTTP ప్రోటోకాల్ అనేది REST APIకి సంబంధించింది, వెబ్ హుక్స్, WebSocket, COAP, URI, URL, గేట్వే, MQTT. సో ఇవన్నీ కూడా లేయర్ 1లో ఉంటాయి ఈ ప్రోటోకాల్స్. సో ఈ ప్రోటోకాల్స్ని యూజ్ చేసుకొని ఫస్ట్ థింగ్స్, డివైజెస్ అనేవి ఇక్కడ మెల్లిగా డేటాని ట్రాన్స్ఫర్ చేయడం, యాక్సెస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఇంటర్నెట్తో కనెక్ట్ అవుతాయి, ఇంటర్నెట్తో కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి, డేటా ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి లేయర్ 2 నెక్స్ట్ వచ్చేసి డేటా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత లేయర్ 2లో ఏమవుతుంది అంటే లైక్ ఇక్కడ ఉన్నాయి కదా, రెస్ట్, క్రాలర్స్, వెబ్ థింగ్స్ మోడల్,
సిమాంటిక్ వెబ్ సెర్చ్ ఇంజన్స్, లింక్ హెడర్, లింక్డ్ డేటా, డిఎన్ఎస్ అని చెప్పి. సో ఇవన్నీ కూడా డివైజెస్కి డేటా లింక్ చేయడానికి, డిఫరెంట్ డివైజెస్ మధ్య డేటా లింక్ చేయడానికి మనకి ఈ లేయర్ 2 ఫైండ్ అనేది యూజ్ అవుతుంది. సో వన్స్ డివైజెస్ అనేవి లైక్ సర్చబుల్ అండ్ ఆపరేటబుల్ అనేవి స్టార్ట్ చేశాయి అనుకుంటే మనకి ఈ లేయర్ 2లో ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. అంటే డివైజెస్ మధ్య ఒక లింక్, ఒక డేటా లింక్ అనేది క్రియేట్ అవ్వడానికి మనకి ఈ లేయర్ 2లో మనకి ఇలాంటి డిఫరెంట్ ప్రోటోకాల్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటి మనకి లేయర్ 3. సో డేటాని సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నప్పుడు మనకి లేయర్ 3 అనేది యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది, బట్ ఆ డేటా ట్రాన్స్ఫర్ అనేది ఎలా సెక్యూర్గా అవ్వాలి, డివైసెస్ మధ్య ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా. సో డేటా అనేది సెక్యూర్గా షేర్ అవ్వాలి అంటే, సెక్యూర్ డేటా షేర్ అవ్వాలి అంటే అలాంటప్పుడు మనం లేయర్ 3లో సోషల్ నెట్వర్క్ ఏపీఐ టోకెన్స్, JWT, డెలిగేటెడ్ అథెంటికేషన్, QAUTH అండ్ ఎన్క్రిప్షన్, సో ఇవన్నీ యూజ్ చేసి మనము డేటాని సెక్యూర్గా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది వచ్చేసి మనకి లేయర్ 3. నెక్స్ట్ వచ్చేసి లేయర్ 4 కంపోజ్. సో వన్స్ డేటా అనేది సెక్యూర్గా షేర్ అయిన తర్వాత లెవెల్ 4లో కంపోజ్ అనేది యూజ్ అవుతుంది. అప్లికేషన్ని డిజైన్ చేయడానికి మనకి లెవెల్ 4 అనేది యూజ్ అవుతుంది. డివైజెస్ ఎలా యాక్షన్స్ తీసుకుంటున్నాయి అండ్ ఎలా ఆపరేట్ అవుతున్నాయి అని చెప్పి లెవెల్ 4లో చూడడం అనేది జరుగుతుంది అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఏంటి మనకి నెట్వర్క్డ్ థింగ్స్లో ఇక్కడ డివైజెస్ అనేవి ఏవైనా అవ్వచ్చు, లైక్ బ్లూటూత్ డివైజెస్ అండ్ వైఫై, ఈథర్నెట్, 3G, 4G, 5G డివైజెస్ ఏవైనా అవ్వచ్చు. లేయర్ 1లో ఏంటి ఇంటర్నెట్ని యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకొని డేటా ట్రాన్స్ఫర్ అనేది అవుతుంది. మళ్ళీ లేయర్ 2లో మనకి ఏంటి ఇక్కడ లైక్ డివైజెస్ మధ్య డేటా లింక్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ లేయర్ 2ని యూజ్ చేస్తాం. అండ్ ఆ తర్వాత లేయర్ 3లో డేటా అనేది డివైసెస్ మధ్య సెక్యూర్గా ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా, సెక్యూర్గా డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మనం ఈ ప్రోటోకాల్స్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ లెవెల్ 4లో అప్లికేషన్ అనేది ఎలా ఆపరేట్ అవుతుంది అండ్ ఎలాంటి యాక్షన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది అని చెప్పి చూడడానికి మనకి లెవెల్ 4 అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ ఆర్కిటెక్చర్, WOT వెబ్ ఆఫ్ థింగ్స్ యొక్క కంప్లీట్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాం, వెబ్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి, ఇది మెయిన్గా IoT డివైస్కి సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్ని ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పొచ్చు. సో అందుకని చెప్పి మనకి ఈ వెబ్ ఆఫ్ థింగ్స్ వరల్డ్ వైడ్గా మనకి ఈ ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి మనకి ఈ వెబ్ ఆఫ్ థింగ్స్ అనేది యూజ్ అవుతుంది డివైజెస్ మధ్య. సో అదే చూసాం. నెక్స్ట్ ఏంటి WOT ఆర్కిటెక్చర్. ఆ ఆర్కిటెక్చర్లో మెయిన్గా మనకి లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4 అని చెప్పి 4 ఉంటాయి. సో ఇవి అన్నీ కూడా ఒక్కొక్క లేయర్ ఎలా వర్క్ అవుతుంది, దాని ఆపరేషన్ ఏంటి అని చెప్పి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.